నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. 9 రోజుల ఉత్సవం, రోజుకు ఒక్కో అలంకారం, ఆటపాటలు, పిండి వంటలు, అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు శరన్నవరాత్రులు. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించే జగన్మాతను స్మరించుకుంటారు. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచరల వస్తువులన్నింటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఆ శక్తినే మహేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము. 9 రోజులు అంగరంగ వైభవంగా జరిగే దేవి నవరాత్రులు. 10వ రోజు విజయదశమి, దసరా ప్రత్యేకతలివి. మరి ప్రతి ఏడాది దసరా ఉత్సవాలను ఇంత ఘనంగా ఎందుకు జరుపుతారు? దేశంలో ఎన్నో పండుగలున్నా ఆ అమ్మవారిని కొల్చే విజయదశమి ఎందుకింత విశిష్టత సంతరించుకుంది? ఆ చరిత్ర, ప్రాశస్త్యం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి ఒక రోజు ఒక్కో అలంకారం చేస్తారు. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మ చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భాన రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భాన 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దైత్య వంశానికి ఆశదీపంలో జన్మించిన మహిషాసురుడు మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. మహిషాసురుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి, మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరేవరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో ఆబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోవడంతో మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని ముఖంతో, విష్ణు బాహువులతో, బ్రహ్మ పాదాలతో కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణు చక్రంను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహంను వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురునితో తలబడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుంచి మహిషుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా ప్రజలు పండుగ చేసుకుంటారు. దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. మైసూర్, కలకత్తా, ఒడిస్సా, తెలంగాణ, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరూరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలుంటాయి. ఖానాపూర్లో ఒంగోలులో కలారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్లి రాక్షస సంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. తెలంగాణ ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి 9 రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత పండుగ చేసుకుంటారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాల్లో భాగంగా కలారాలను ఊరేగిస్తారు. కలారాలంటే బృహత్తర ముఖాకృతి. ఇక్కడ కాళీదేవికి, మహిషాసుర మర్దినికి, నరసింహస్వామికి కలారాలున్నాయి. వీటికి 9 రోజులు విశేషంగా పూజలు చేసి 10వ రోజు ఊరి నడిమధ్యకు తీసుకొచ్చి అక్కడ రాక్షస సంహార ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. శత్రువులను సంహరించి అమ్మవారు అపరాజిత దేవిగా జమ్మిచెట్టు రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. ఎవరైతే విజయదశమి నాడు సాయంకాలం నక్షత్ర దర్శనమయ్యాక జమ్మిచెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి పసుపు కుంకుమ జల్లి నీరు పోస్తారో వాళ్ళు అపరాజిత దేవి కృపకి పాత్రులవుతారు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.